అందరికీ నమస్కారం. డియర్ సీతా మహాలక్ష్మి, సీజన్ 1 చూడకపోయినా మీకు సీజన్ 2 ఈజీగా అర్థమవుద్ది. కాకపోతే మీకు రామ్ అండ్ సీత క్యారెక్టర్లు బాగా కనెక్ట్ అవ్వాలంటే తప్పకుండా సీజన్ 1 చూడని వాళ్ళందరూ చూసేయండి, చాలా బాగుంటుంది. అలాగే చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి, నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సీత, ఇక్కడేం చేస్తున్నావు? దా ఆడుకుందాం. నేను రాను. ఏమైంది? నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతే ఎప్పుడో వస్తావు, తర్వాత నేను ఒక్కటే ఆడుకోవాలి. పోనీ నువ్వు కూడా మాతో వచ్చే. ఎలా వస్తా? డాడీ పంపిడుగా. ఇప్పుడు నేను చిన్నపిల్లాను కదా, పెద్ద నాకు మీ డాడీతో మాట్లాడి మా ఇంటికి తీసుకొని వెళ్తా. ఐ ప్రామిస్. టైం అయిపోతుంది, ఇంకా రావట్లేదు. అమ్మా సీత, చెప్పండి మావయ్య. ఏంటమ్మా లేటు? గుడిలో అభిషేకం చేయిస్తానని చెప్పాగా, ఇంతకీ వాడేం చేస్తున్నాడు? 2 నిమిషాలు మావయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, ఇంకా పడుకునే ఉన్నారా? మావయ్య అరుస్తున్నాడండి, లేవండి. ఏవండి? అబ్బా, టైం అవుతుంది, ఫాస్ట్గా లేచి రెడీ అవ్వండి. బద్ధకంగా ఉంది సీత. ఓ ముద్దు, బద్ధకం పోయి మంచి ఎనర్జీ వస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మావయ్య చెప్పింది అప్పుడే మర్చిపోయారా? ఫస్ట్ లేచి రెడీ అవ్వండి. రే, పెళ్ళయింది కదా అని తొందరపడకండి. 3 నెలల పాటు మీరు కలవడానికి వెళ్ళలేదు. అమ్మా సీత, నువ్వు ఈరోజు నుంచి అత్తయ్య గదిలో పనుకోమ్మా. అదేంటి నాన్న? రే, మీ జాతకాల ప్రకారం మీరిద్దరూ ఇప్పుడు ఒకటవడం మంచిది కాదు. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. మళ్ళీ ఇదేంటి నాన్న? రే, 3 నెలలు కూడా ఆగలేవా? పెళ్లి విషయంలో మా ప్రమేయం ఎలాగూ లేదు. కనీసం ఇప్పుడైనా మేము చెప్పిన మాట విను. ఏంటి లెక్క పెడుతున్నారు? 58 డేస్. నాన్న చెప్పిన 3 మంత్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 58 డేస్ ఉంది. మీరున్నారే, ఎప్పుడు దానిపైన ధ్యాస. అంటే నెక్స్ట్ అదే కదా, ప్రేమ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇంకా బ్యాలెన్స్ అదేగా. ఓహో, మరి దాని తర్వాత? ఆ తర్వాత ఏముంటుంది? పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్, బోరింగ్ లైఫ్. బోరింగ్ లైఫా? అంటే నేను అప్పుడే మీకు బోర్ కొట్టేస్తానా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అంతేలేండి, మీరు కూడా అందరు అబ్బాయిలాగే. మీ పని అయిపోగానే మా మీద ప్రేమ తగ్గిపోతుంది. పర్లేదే, సీత గారు కూడా బాగానే మాట్లాడుతున్నారు. పెళ్ళికి ముందైనా పెళ్ళి తర్వాత అయినా ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే బంధం ఉండాలి.
జీవితాంతం నేను ముట్టుకోకుండా నీ పక్కనే నీతో కలిసి బతికేయగలను సీత. నాకు కావాల్సిన నీ తోడు, నీ శరీరం కాదు. ఈ పెళ్ళి, ముద్దులు, రొమాన్స్ ఎక్సెట్రా అంతా మన ప్రేమలో బోనస్ అంతే. మీరేంటో నాకు తెలుసండి, నేను సరదాగా అలా అన్నాను. ఏంటాగిపోయావు? ఇవ్వండి, నాతో రండి. మేడం, ఎలా ఉన్నారు? నేను గుర్తున్నానా? సీత, నువ్వెందుకు గుర్తులేవమ్మా? యువర్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ స్టూడెంట్ కదా. అవును, మీరేంటి మేడం ఇక్కడ? ఇక్కడ యూనివర్సిటీలో వర్క్ ఉంటే వచ్చానురా. అవును, ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? నాన్నగారు చనిపోయాక స్టడీస్ స్టాప్ చేసేసాను మ్యామ్. ఈయనే మా హస్బెండ్. అదేంటమ్మా, బాగా చదివే స్టూడెంట్ కదా, స్టడీస్ కంటిన్యూ చేస్తుండొచ్చు కదా. సరేరా, నీ రీజన్స్ నీకుంటాయి. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలిరా. పర్లేదు మ్యామ్, జాగ్రత్త. అదేంటమ్మా, బాగా చదివే స్టూడెంట్ కదా, స్టడీస్ కంటిన్యూ చేస్తుండొచ్చు కదా. ఏంటేదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత, నీ గురించి ఆలోచిస్తున్నా. పక్కనే ఉన్న నా గురించి ఆలోచించడం ఎందుకండి? పిలిస్తే మీ ముందుంటాగా. ఒకరికొకరు ఇంత దగ్గరగున్నా మన కళ్ళు కనిపెట్టగలిగేది ఎదురుగున్న రూపాన్నే కానీ వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని కాదు సీత. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకు మళ్ళీ చదువుకోవాలనుందా సీత? మౌనం అర్ధాంగీకారం అంటారు. నీ మనసులో మాట నీ కళ్ళలో తెలుస్తుంది సీత. వద్దండి, నాకు చదువుకోవాలని ఉన్నా ఇప్పుడు నాకు అవసరం లేదు. మీ చేయి పట్టుకొని జీవితాంతం మీ పక్కనుంటే చాలు. నీకు మొగుడికి మగాడికి తేడా ఏంటో తెలుసా? భార్య అడిగింది చేసేవాడు మొగుడు, భార్యను అర్థం చేసుకున్నవాడు మగాడు. నీ మెల్లో తాళి కట్టి నీకు మొగుడినయ్యే అదృష్టాన్ని ఇచ్చావు. అలాగే నీ మనసును అర్థం చేసుకొని మగాడినయ్యే అవకాశాన్ని కూడా ఇవ్వు. అది కాదండి. ఇంకేం మాట్లాడుకో. నువ్వు మళ్ళీ చదువుకుంటున్నావు. ఏం చదవాలనుకుంటున్నావో, ఎంత చదవాలనుకుంటున్నావో చదివేయి. నిజంగానా? అమ్మా అమ్మా అమ్మా, దాదా కూర్చో, నీతో ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. ఏంట్రా? ఇప్పుడు మన సీత ఉంది కదా, తను చదివిపిస్తే బాగుంటుంది కదా. చదివించడానికి తనేమైనా చిన్నపిల్ల, పెళ్ళైన పిల్ల? పెళ్ళైతే చదువుకోకూడదా? నువ్వు ఇలా అనుకుంటున్నావు కాబట్టి ఇంకా వంటింట్లో అంట్లు తోముకుంటున్నావు. అంటే ఏంట్రా, ఇప్పుడు తను కాలేజీకి పంపించి నువ్వు ఇంట్లో అంట్లు తోముతావా? నీకు ఇలా అర్థమైందా? అదంతా కాదమ్మా, సీత చదువుకోవాలంతే. సరేరా, ఇప్పుడు దానికి నన్నేం చేయమంటావు? అది ఇప్పుడు పాయింట్కి వచ్చావు. ఈ విషయం నాన్నకు చెప్పి నువ్వే ఒప్పించాలి. రే, ఇలాంటి పంచాయతీలన్నీ నా దగ్గర పెట్టద్దురా. ఏదన్నా ఉంటే నువ్వు మీ నాన్న చూసుకోండి. అమ్మా, ఏం అవసరం లేదు. అయినా తను ఇప్పుడు చదువుకొని ఎవరిని ఉద్ధరించాలి? ఎవరినో ఉద్ధరించడానికి చదువుకోవాల్సిన అవసరం లేదు నాన్న. అది మన ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు నోర్మయ్యి, రాను రాను మొత్తం నీ ఇష్టం అయిపోతా ఉంది. అసలే రోజులు బాగాలేవు. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయిని ఇలా బయట తిప్పితే రేపు జరగరాంది ఏదైనా జరిగితే ఎవర్రా జవాబుదారి? అది కాదు నాన్న, మన బంగారం మంచిదైనప్పుడు మనకు భయం ఎందుకు? బంగారం కాబట్టే అందరి కళ్ళు బంగారం పైన ఉంటాయి, అందుకే వద్దంటున్నా. అయినా ఏంటమ్మా ఇది, కుదురుగా కాపురం చేసుకోకుండా ఇప్పుడు ఇవన్నీ అవసరమా?
నాన్న తను తప్పేం లేదు, నేనే తను చదివించాలనుకుంటున్నా. ఓహో, అయితే నువ్వే చదివించుకో. మీరు కోపండి అంటే ఒకటి చెప్పనా? నీపై నేనెందుకు కోపడతాను సీత, ఏంటో చెప్పు. అత్తయ్య మావయ్య ఒప్పుకోవట్లేదుగా, వాళ్ళని కాదని ఇప్పుడు నేను చదువుకోవడం అంత అవసరమా? అంటే వాళ్ళు చెప్పేది కూడా మన మంచి కోసమే కదా. మన పెళ్ళికి కూడా ఇంట్లో ఒప్పుకోలేదు సీత. అలాగని వాళ్ళ మాట వినుంటే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా? తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల మంచిగా కోరుకుంటారు సీత. అలాగని వాళ్ళు చెప్పిందే రైట్ అని వాళ్ళు చేయి పట్టుకొని నడుస్తుంటే మన ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. నిజమే, కానీ నా కోసం మీరు మాటలు పడ్డం నాకు నచ్చట్లేదు. ఇవి నీకు కొత్తేమో సీత. ఎదిగిన కొడుక్కి నాన్న దగ్గర ఇప్పుడు చివాట్లు పడుతూనే ఉంటాయి. అయినా నా పిల్లం కోసం నేను కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు చెప్పు. వయసు అయిపోయాక అది చేయలేకపోయా అని ఫీల్ అవ్వడం కంటే అవకాశం ఉన్నప్పుడు చేసేయడమే మంచిది. సో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్ పైన ఫోకస్ చేయి. అయ్యో, ఎందుకండి మీకు ఇష్టమా? ఏం పర్లేదు సీత, నువ్వు జాగ్రత్త చదువుకో. ఆశీర్వదించండి మావయ్య. సీత సీత లేమ్మా లేమ్మా, ఏమైంది? నాన్న, సీత ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయింది. యూనివర్సిటీలో ఫ్రీ మెడికల్ సీట్ వచ్చింది. నాకు తెలుసమ్మా నీకు టాలెంట్ ఉందని. నా కోడలు బంగారం. అబ్బో, మరి ఆ రోజు ఏదో అన్నారు. సర్లేరా, మీ భవిష్యత్తు పైన భయం తప్ప మీ కోరికలు తీర్చాలని మాకు మాత్రం ఉండదా ఏంటి? ఏ సీత, ఏం చేస్తున్నావు? సీత, ఏమైంది? ప్రతి మగాడు విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక అమ్మాయి అనుకున్నది సాధించాలంటే తన వెనకాల అర్థం చేసుకునే మగాడు ఉండాలి. మీరే లేకపోతే ఇదంతా జరిగేదే కాదు. నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఓసిన పిచ్చి సీత, ఏదో నేను ఎగ్జామ్ రాస్తే నీకు సీట్ వచ్చినట్టు చెప్తున్నావు. నీకు ఇంట్రెస్ట్ ఉంది, కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకున్నావు. అమ్మాయిల కోసం అబ్బాయిలు ఏం చేయక్కర్లేదు సీత. వాళ్ళకు అడ్డు రాకుండా పక్కన తోడుంటే చాలు. అయినా ఏంటి పిచ్చి పనులు, కాళ్ళ మీద పడ్డం, ఏడవడం? ఇది 2024 సీత, 1980s కాదు. స్ట్రాంగ్ ఉండాలి మీరు. భర్త కాళ్ళ మీద పడితే తప్పేంటి? ఇది మన సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలిగా. అందుకే నువ్వు సీత
నువ్వు చెప్పింది కరెక్టే, కానీ సడన్గా కాళ్ళ మీద పడేసరికి కంగారు పడ్డాను. కంగారు పడ్డం ఎందుకు? నేనే మిమ్మల్ని పడేయనులేండి. ఆల్రెడీ పడేసావుగా నీ ప్రేమలో. హాయ్. నా పేరు రవి. యాక్చువల్లీ నేను మీ కాలేజే. మేబీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ నెంబర్ ఇస్తారా? తప్పుగా కాదు, యాజ్ ఏ ఫ్రెండ్గా. మిమ్మల్ని చూస్తే మ్యారీడ్గా ఎలా అనిపిస్తున్నారు, బట్ జస్ట్ ఫ్రెండ్స్ అండి, ఇంకేం వద్దు. నేను మాట్లాడుతుంది మీతోనండి. హలో, మిమ్మల్ని. 1 సెకండ్ ఉండు బ్రో. హలో, ప్లీజ్ చెప్పండి. ఏంటి బ్రో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు? ఎవరు నువ్వు? తన మొగుణ్ణి. సారీ బ్రో, సేమ్ కాలేజ్ కదా, ఫ్రెండ్లీగా. ఇట్స్ ఓకే. ఈ ఏజ్లో ఇవన్నీ కామన్. కాకపోతే ఒక అమ్మాయిని ఇష్టపడడం తప్పు కాదు బ్రో, ఇబ్బంది పెట్టడం తప్పు. నెక్స్ట్ టైం నీ పైన ఇంట్రెస్ట్ లేని అమ్మాయిని ఇరిటేట్ చేయకు. సారీ బ్రో. బయలుదేరదామా? అవును, మీరేం తప్పుగా అనుకోలేదుగా? దేని గురించి మాట్లాడుతున్నావు సీత? అదే ఇందాక ఆ అబ్బాయి నాతో అలా బిహేవ్ చేశాడుగా. ఆ విషయం నేను అక్కడే మర్చిపోయా. అయినా కాలేజ్ అన్నాక అబ్బాయిలు వెంట పడుతూనే ఉంటారు. కాలేజ్ అనే కాదు, ఒక అమ్మాయి చుట్టూ అబ్బాయిలు ఉంటూనే ఉంటారు. కనీసం పెళ్ళైన అమ్మాయిని కూడా చూడరా? చూడరు. ఒక అమ్మాయి నచ్చాక తన ఆంటీయా, పెళ్ళయిందా, పిల్లలున్నారా, ఇవేం చూడరు సీత మా అబ్బాయిలు. మా ట్రయల్స్ మేము వేసుకోవడం కామన్, కానీ దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. కానీ ఒక అమ్మాయి కరెక్ట్గా ఉంటే ఒక అబ్బాయి ఎంత ట్రై చేసినా, ఎన్ని విధాలుగా లొంగ తీసుకోవాలని చూసినా ఆ అమ్మాయి చిటికెన వేలు గోరును కూడా టచ్ చేయలేరు. మరి నేను కరెక్ట్గానే ఉన్నానా? ఈ జనరేషన్లో 99% అమ్మాయిలు ఎవరు కరెక్ట్గా లేరు సీత. ఏదో ఒక పాయింట్లో అబ్బాయిలకు లొంగిపోతారు. కానీ ఆ 1% ఉన్నారు చూసావా, వాళ్ళు చాలా రేర్ సీత, నీలాగా. అబ్బాయిలందరూ కరెక్ట్గా లేకున్నా వాళ్ళకొచ్చే వైఫ్ మాత్రం సీతలా ఉండాలనుకుంటారు. కానీ నా అదృష్టం, నిజంగానే సీతలాంటి అమ్మాయి దొరికింది. కాదండి, మీలా అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం. మీ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టను. ఏవండి, మీరేంటండి ఇక్కడ? నా కోసం వచ్చారా?
సరే క్లాస్కి టైం అవుతుంది, ఈవినింగ్ త్వరగా వచ్చి పిక్ చేసుకోండి. దశాంక్, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? మనం బయలుదేరాలి. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడే ఉంటున్నామా? ఎందుకు? చిన్న పని పడింది, అది పూర్తయ్యాక బయలుదేరదాం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంటి, నీలాగే ఇంకొకడా? ఇక్కడ వాడెవడన్నది ఇంపార్టెంట్ కాదు, తనని నా సొంతం ఎలా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. అయినా ఎవరో తెలియని అమ్మాయి కోసం ఇలా ఊరుగాని ఊరిలో అవస్థలు పడడం అవసరమా? నా గురించి పూర్తిగా తెలిసి కూడా నువ్వు ఇలా అంటున్నావా? ఒక్కసారి నా కన్ను దేనిపైనైనా పడితే దాన్ని సొంతం చేసుకునే వరకు కునుకు కూడా వేయను. తను చదివే కాలేజ్ తెలుసు, తను వెయిట్ చేసే బస్ స్టాప్ తెలుసు. తన గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి? ముందు ఆ పని చూడు. అలాగే.
రోజు చూసే ఫేస్ అయినా చీర కట్టేసరికి చాలా అందంగా స్పెషల్గా కనిపిస్తున్నావు. టైం అవుతున్నట్లుంది, బయలుదేరదామా? దా. ఓకేనా, బయలుదేరదాం. ఇలా తిరుగు. ఏంటి అలా చూస్తున్నారు? చాలా బాగున్నావు సీత. రోజు శారీలే కట్టుకో సీత, బాగుంటుంది. నేను ఇలానే చూస్తూ ఉండిపోతా. కట్టుకోవచ్చు, కాకపోతే మీరే అన్నారుగా చీరలో స్పెషల్గా కనిపిస్తున్నానని. అందుకే రోజు కట్టుకుంటే రోజు చూసే ఫేస్లా రొటీన్ అయిపోతాను. అబ్బో, సీత సాఫ్ట్ అనుకున్నా. పర్లేదే, నాపైనే రివర్స్ కౌంటర్లు వేస్తున్నావు. అయ్యో, నేనేదో సరదాగా అన్నానండి, ఫీల్ అయ్యారా? మరవరా? చూస్తున్నా, ఈ మధ్య బిహేవియర్ మారుతుంది, మాట తీరు మారుతుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. భర్త అంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది నీకు. ఇప్పుడే ఇలా ఉన్నావంటే రేపు ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తే అసలు పట్టించుకోవేమో. సీత, అయ్యో సారీ సీత, రియల్లీ సారీ. నేనేదో నేను టీస్ చేయడానికి సరదాగా అలా అన్నాను. నేనేం మారిపోలేదండి. నాకు తెలుసు సీత, అయినా నాకు బుద్ధి లేదు. నువ్వేంటో తెలిసి కూడా అలా మాట్లాడడం నాదే తప్పు. ఐఎమ్ రియల్లీ సారీ సీత. నా బంగారం కదా, ఏదో సరదా కన్నా మాటలకు కూడా ఇలా రియాక్ట్ అవుతారా? ఏమో, మీ విషయంలో నేను ఏది సరదాగా తీసుకోలేను. మరీ ఇంత పిచ్చేంటి సీత? పిచ్చి కాదు, మీరంటే ప్రేమ. నాకేమొద్దు, మీతో ఇలా జీవితాంతం ఉంటే చాలు. ఇలానే ఉంటాం సీత, మనల్ని ఎప్పటికీ ఎవ్వరూ విడదీయలేరు. ఏమండి? ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య. కొంచెం మంచినీళ్ళు తాగు. ఏం కాదులేమ్మా, ఏం కాదు, పడుకో.
ఏమైంది సీత? ఆర్ యూ ఓకే? ఏం లేదు, ఎందుకో కొంచెం భయంగా ఉంది. భయమా? దేనికి? ఈరోజు నిద్రలో మీకేదో ప్రమాదం జరిగినట్టు పీడకల వచ్చింది. అప్పటి నుంచి ఎందుకో నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, చాలా భయంగా ఉంది. సీత సీత, దేనికి ఇంత భయపడుతున్నావు? నేను ఇంకా ఏదో జరిగిందని కంగారు పడ్డాను. అయినా వచ్చిన ప్రతి కళ నిజమైపోతే అందరూ పనులు మానేసి కళ్ళగంటూ కూర్చుంటారు వాళ్ళకి నచ్చినట్టు. మీరెప్పుడు ఇంతే, ఏది సీరియస్గా తీసుకోరు. మరేం చేయమంటావు సీత? దేనికి కూడా యజ్ఞాలు హోమాలు చేయమంటావా? రాను రాను నువ్వు కూడా మీ మామ ఎలా తయారవుతున్నావు? కొంపదీసి ఈ విషయం గురించి నాన్నకు చెప్పావేంటి? ఇంకా చెప్పలేదండి. ఎప్పటికీ చెప్పకు. నాకేం కాదు సీత, అయినా నన్ను ఎంతగా ప్రేమించే నువ్వు నా పక్కనుండగా నాకేం జరుగుతుంది చెప్పు? నాన్నకు మాత్రం చెప్పకే, మళ్ళీ హోమాలంటూ మన ఫస్ట్ నైట్ 4 నెలలు పోస్ట్ పోన్ చేసినా చేస్తాడు. నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశా. ఆ అమ్మాయి పేరు సీత. ఆ అమ్మాయికి అమ్మా నాన్న కూడా లేరు. రీసెంట్గానే ఆ అబ్బాయితో మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజా? అవును. అయినా ప్రపంచంలో ఎవ్వరూ లేనట్టు పెళ్ళైపోయిన అమ్మాయి కోసం ఇదంతా అవసరమా? సారీ, అడిగింది మాత్రమే చెయ్యి, అడ్వైజులు ఇవ్వకు. అది కాదు, ఆ అమ్మాయి వాడిని పిచ్చిగా ప్రేమిస్తుంది. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు వాళ్ళిద్దరిని దూరం చేయడం. వాళ్ళిద్దరినీ దూరం చేయాల్సిన అవసరం లేదు, వాడిని మాత్రం దూరం చేస్తే చాలు. అర్థం కాలేదా? నాలా వాడుండడం వాడి దురదృష్టం, వాడి పోలికలు నాకుండడం నా అదృష్టం. తొందరలోనే వాడిని సైడ్ చేసి వాడి ప్లేస్లోకి నేను వెళ్తాను. ఇన్సేపు ఎక్కడికి వెళ్ళారు? సరే రండి, భోంచేద్దాం. నేను తర్వాత తింటా సీత, నువ్వు భోంచేసి. ఆగండి, ఏది ఒకసారి నా వైపు తిరగండి. ఏమైందండి? ఏమైంది మీకు? అయ్యో, అసలు ఏమైంది? టెన్షన్ పడకు సీత, టెన్షన్ పడకు. చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? అత్తయ్య, మావయ్య? సీత 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 ప్లీజ్. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు నాన్న, జస్ట్ వచ్చేటప్పుడు బైక్ స్కిట్ అయింది అంతే. అవునా? జాగ్రత్తగా రావాలి కదరా. ఏది నాన్న చూపి. ఏం కాలేదమ్మా, జస్ట్ గీసుకుంది అంతే, దానికే కంగారు పడిపోతుంది. ఏంటి సీత ఇది? ఇప్పుడు నాకేం జరిగిందని నీ మూడు మారుద్దామని సరదాగా బయటికి తీసుకొస్తే
ఇక్కడ కూడా డల్లుగున్నావు. హలో సీత గారు, మిమ్మల్ని. ఇక నుండి బైక్ తోలేటప్పుడు జాగ్రత్తగా వెళ్తాను, సరేనా? నాకు చాలా భయంగా ఉందండి. మొన్నేమో నాకు పీడకల రావడం, ఇప్పుడేమో మీకు ఇలా జరగడం. నేను మీ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి మీకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. మావయ్య గారు చెప్పినట్టు ఏదైనా దోషం ఉందంటారా? ఎందుకు సీత జరిగే ప్రతి విషయాన్ని తీసుకెళ్ళి దానికి లింక్ చేస్తావు? బైక్లో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేవి కామన్. ఆ మాత్రం దానికి ఏదో జరిగిపోయినట్టు దోషం గీషం అని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. ఎవరు చెప్పారు సీత నీతో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయని? అసలు ఈ ప్రాబ్లమ్సే కాదు సీత, జనరల్గా అందరి లైఫ్లో జరిగేవే. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకంటే నేనే లక్కీ సీత. వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు చూసుకోవడానికి ఎవరు ఉండరేమో, కానీ నాకు మాత్రం నన్ను ప్రతి క్షణం బంగారంలో చూసుకునే వైఫ్ ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సీత, జీవితం అనేది సాఫీగా సాగిపోదు. ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూనే ఉంటాయి. అందుకే సీత, ఆ దేవుణ్ణి కూడా ప్రాబ్లమ్స్ రాకూడదని కోరుకోకు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేసే శక్తినిమ్మని కోరుకో. ఎందుకంటే ఎవరైతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా నిలబడతారో వాళ్ళ మధ్య ప్రేమ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు తోడుగా నేను ఉంటానండి. అది చేసేస్తా ఇది చేసేస్తానని చెప్పి ఇక్కడ రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నావా? ప్రతి దానికి ఒక టైం వస్తుంది. వాడికి టైం దగ్గర పడింది. టైం అయిపోతుంది, ఈయన ఇంకా రావట్లేదేంటి? స్విచ్ ఆఫా? ఏంటమ్మా ఒకదానివే వచ్చావు? వాడెక్కడా? రాలేదు మావయ్య, కాల్ చేస్తుంటే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా? ఎందుకో నాకు చాలా భయంగా ఉంది మావయ్య. నువ్వేం కంగారు పడకమ్మా, వాడేమన్నా చిన్నపిల్లోడా, వచ్చేస్తాడులే. ఏవండి, ఎక్కడికి వెళ్ళారు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కంగారు పడకు, వచ్చేసానుగా, ఇంక నీతోనే ఉంటాను.
రోజు మీరు రాకపోయేసరికి ఒక్కసారిగా గుండాగిపోయినంత పని అయిపోయింది తెలుసా? ఎందుకు సీత అన్నిటికింత భయపడతావు? మీకేమన్నా అవుతుందని. నాకా? నాకేం కాదు సీత, నన్నెవ్వరూ ఏం చేయలేరు. అంటే నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఏమైంది సీత? మీ మెల్లో చేయలేదండి. మిమ్మల్ని అడిగేది. అది ఫ్రెండ్కి అర్జెంటుగా మనీ అవసరం అంటే హెల్ప్ చేశాను. అదేంటండి, అది నాన్నగారి గుర్తుగా మీతోనే ఉంటే బాగుంటుంది అనుకున్నాను. నీ ఎమోషన్ నాకు అర్థమైంది సీత. కాకపోతే అది నా మెల్లో అలంకారంగా ఉండడం కంటే ఆపదలో ఉన్న వారికి యూజ్ అయితేనే బాగుంటుంది అనిపించింది. నిజమే, కానీ కావాలంటే ఆ చైన్కి బదులుగా మీ ఫ్రెండ్కి మనీ అడ్జస్ట్ చేద్దాం. కానీ ఆ చైన్ మాత్రం ఎప్పటికీ మీతోనే ఉండాలి. డోంట్ వరీ సీత, నువ్వు అడిగావుగా, నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఎలాగైనా తీసుకొస్తా. అయ్యో, ఇంకా పడుకొనే ఉన్నారా? టైం అవుతుంది, లేవండి. ఎక్కడికి సీత? ఎక్కడికేంటండి, ఇవాళ గుడికి వెళ్ళాలి కదా, మర్చిపోయారా? గుర్తుంది. మరేంటి ఇంకా పడుకొనే ఉన్నారు? లేచి రెడీ అవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? స్పెషల్గా కనిపిస్తున్నానా? సరే, బయలుదేరదామా? మీరేంటండి ఇక్కడ? నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, వెళ్ళండి. పర్లేదు, చేసుకో సీత, నేను నీ మొగుడినేగా. అబ్బా, ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? నా వల్ల కాదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి.
కాలేదు సీత, ఎన్ని రోజులు ఇంత అందాన్ని ఎలా మిస్ చేసుకున్నానని. ఇంకా చాలు వెళ్ళండి. ఇంకా మొదలు కూడా పెట్టలేదు, అప్పుడే వెళ్ళిపోమంటున్నావు. ఏం చేస్తున్నారండి? ప్లీజ్ వద్దండి, వెళ్ళండి. ప్లీజ్ వెళ్ళండి. ప్లీజ్ అండి, వద్దండి. ప్లీజ్ అండి, వద్దండి. ప్లీజ్, మీరు ఇలా అడుగుతుంటే నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని సంతోషపరచలేకపోతున్నానని బాధగా ఉంది. ఇంకొద్ది రోజులే అండి. మామయ్య గారు చెప్పిన దోషం పోయేంతవరకు ఆగండి. తర్వాత మీ ఇష్టం. మీరేం చేసినా నేను అడ్డుపడను. అప్పటి వరకు నన్ను ఇలా అడగండి, చాలా ఇబ్బందిగా ఉంది. అప్పటి వరకు నన్ను ఇలా అడగండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? చేతి వరకు వచ్చిన పండు నోటికి అందకుండా పోతుంది. నాకు అర్థం కావట్లేదు. వాడి ప్లేస్లోకి అయితే వెళ్ళగలిగాను, కానీ తనని ముట్టుకోవడం కుదరట్లేదు. దోషం పేరుతో దూరం పెడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొద్ది రోజుల్లో తను చెప్పిన దోషం పూర్తవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. అయినా ఈ కాలంలో కూడా దోషాలను నమ్మడం ఏంటి? ఈ మాట నాకు కాదు, మా నాన్నకు చెప్పు. మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులయ్యింది. మన వర్క్స్ కూడా పెండింగ్ పడ్డాయి. ఇంకా వెయిటింగ్ అంటే కొంచెం ఆలోచించు. నాకిప్పుడు తనకంటే ఏ పని ఇంపార్టెంట్ కాదు. అలాంటి అమ్మాయిని సొంతం చేసుకోవడానికి వెయిటింగ్ కూడా వర్తే. ఏమైంది అలా ఉన్నారు? ఎలా ఉన్నా? అదే, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారని. ఏం మాట్లాడాలి? అయినా మాట్లాడడం తప్ప ఇంకేం చేయలేనుగా. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? చెప్పానుగా ఇంకొద్ది రోజులే అని. అయినా నా పిల్లాన్ని ముట్టుకోవడానికి కూడా ఈ పూజలు పంచాయతీలేంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నారు? సారీ. అయ్యో పర్లేదండి, ప్రతిదానికి ఒక టైం వస్తుంది. మామయ్య మాత్రం కావాలని చేస్తారా? ఏం చేసినా మన మంచి కోసమేగా. ఎంత తాళి కట్టిన భార్య అయినా తనతో కలవడానికి ఒక పద్ధతి, ముహూర్తం అంటూ ఉంటుంది. అంతేగాని ఎలా పడితే అలా జరిగిపోతే ఇంకా మన సాంప్రదాయాలకు విలువేముంటుంది? పద్ధతి, సాంప్రదాయాలు. ఇది 2024 సీత, 1920 కాదు. జనరేషన్ మారే కొద్దీ మనము అప్డేట్ అవుతూ ఉండాలి. ఎంత పైకి ఎదిగినా నిల్చోవాల్సింది నేలపైనే. అలాగే ఎంత అప్డేట్ అవుతున్నా మర్చిపోకుండా ఉండాల్సింది మన సాంప్రదాయాల్ని. శబ్బాష్. నేను సీత గురించి చదవడమే కానీ ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఆవిడికే రూపం అనేది ఉంటే మేబీ నీలాగే ఉంటుందేమో.
దశాన్, నువ్వెప్పుడొచ్చావు? ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు కావాల్సింది ఒకటి ఇక్కడే ఉండిపోయింది, అందుకే వచ్చాను. నీకు కావాల్సిందా? మరి తీసుకున్నావా? జాగ్రత్త. నేను చూసుకుంటాను. ఈ అలవాటేంటి కొత్తగా? ఏంటి? అదే చూయింగం తినడం. టైం పాస్ అవ్వడానికి ఏదో ఒకటి ఉండాలిగా, నీతో ఎలాగో కుదరదు, అందుకే ఇలా. అయినా ఇలా ప్రతి విషయాన్ని గుచ్చి ఆడడం ఏంటి? చూయింగం తింటేనే ఎవరినో చంపేసినట్టు రియాక్షను. ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకండి. ఈ మధ్య మీతో మాట్లాడాలంటేనే ఎందుకో చాలా భయంగా ఉంది. ఏం అడిగినా చాలా కోపంగా మాట్లాడుతున్నారు. తీసుకొచ్చేసారా? వేసుకోండి. నువ్వే వేయి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు హ్యాపీయేగా? నేనేం చేసినా నీ హ్యాపీనెస్ కోసమే సీత. నా కోపంలో కూడా నీ పైన ప్రేమే ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తుంది నిజమేనా? ఏమైంది? నీ ముఖంలో స్మైలా? ఇదే మొదటిసారి చూస్తానా. ప్రేమలో పడితే ఇంతేనేమో, కొత్త చూడాల్సి వస్తుంది. ప్రేమ? నీ బిహేవియరే కాదు, నీ మాటలు కూడా కొత్తగా ఉన్నాయి. ఇన్ని రోజులు నాకు తనపై ఉన్నది వ్యామోహం అనుకున్నాను, కానీ తను నా పక్కనున్నప్పుడు అర్థమైంది. నాకే తెలియకుండా తన ప్రేమలో పడిపోయానని. తను నాకొక్క పూటకో ఒక్క రాత్రికో కాదు, జీవితాంతం కావాలి, నా పక్కనే ఉండాలి. ఏంటి దశ నువ్వు అంటుంది? ఇవన్నీ మనకు అవసరమా? నాకు అవసరం. ఇప్పుడిప్పుడే తను నాకు దగ్గర అవుతుంది. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోను. తన లైఫ్లో రామ్ అనేవాడిని లేకుండా చేసి తనకన్నీ నేనే అయిపోతా. అది కాదు. ఇంక ఈ విషయంలో ఏం మాట్లాడుకో. ఇన్ని రోజులు అనాథలుగా పెరిగాం. ఇప్పుడు నాకు తోడు దొరుకుతుందంటే నీకు హ్యాపీయేగా.
ఎన్నిసార్లు చెప్పాను నీకు నేనే కాల్ చేసే వరకు నువ్వు చేయొద్దని. సారీ, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అని. ఇప్పుడిప్పుడే తన దారిలోకి వస్తుంది. తొందరలోనే నాపై నమ్మకాన్ని ప్రేమగా మార్చుకుంటా. ఇక్కడ పని పూర్తయ్యేంతవరకు వాడు సేఫ్గానే ఉండాలి. తరువాత చెప్తాను ఆ రామ్గా నేను చేయాలని. ఇక్కడ పని పూర్తయ్యేంతవరకు వాడు సేఫ్గానే ఉండాలి. తరువాత చెప్తాను ఆ రామ్గా నేను చేయాలని. తను నా రామ్ కాకపోతే నా రామ్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నావు రామ్? కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. దా కూర్చో. ఇక్కడ కాదు, బయట. ఏంటి సీత, ఏదో మాట్లాడాలన్నావు? అసలు ఎవరు నువ్వు? ఎవరేంటి? అసలు ఏమడుగుతున్నావు? నువ్వు రామ్ కాదన్న విషయం నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు సీత? నేను రామ్ కాకపోవడం ఏంటి? పిచ్చి పట్టిందా నీకు? ఇక నటించింది చాలు. నేను మొత్తం విన్నాను. నిజం చెప్పు. ఇన్ని రోజులు నటించలేక చచ్చా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నిజం తెలుసుకొని నాకు ఫ్రీడమ్ ఇచ్చావు. నీ పైన నాకు పిచ్చో, మోహము, కామము, నువ్వు ఏదన్నా అనుకో, కానీ నేను చూడగానే నువ్వు నాకు కావాలనిపించింది. నా కోరిక చాలా బలమైందనుకుంటా సీత. ఆ కాలం కూడా కలిసి వచ్చి నీ మొగుడి పోలికలు నాకుండేలా చేసాయి. ఇప్పుడే ఈ విషయం అత్తయ్య మామయ్యలు చెప్పేస్తాను. ఏమని చెప్తావు? నేను వాళ్ళ కొడుకుని కాదని చెప్తావా? చెప్తే నమ్మేస్తారా? అసలే పెద్దవాళ్ళు. ఈ వయసులో ఇలాంటి షాకింగ్ విషయాలు చెప్పి బాధ పెట్టడం అవసరమా?
నీకు ఒక కథ చెప్పనా? ఒక పిల్లోడు వాళ్ళ ఇంట్లో తెలియకుండా సిగరెట్ తాగేవాడు. అనుకోకుండా ఒకరోజు వాళ్ళ నాన్నది కనిపెట్టేశాడు. తరువాత రోజు నుంచి ఆ పిల్లోడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ నాన్న ముందే సిగరెట్ తాగడం స్టార్ట్ చేశాడు. ఇందులో నీతి ఏంటో చెప్పనా? మనం నమ్మలేని నిజాలు మనకు తెలిసినప్పుడు మడిచి మనసులో పెట్టుకోవాలి. అంతేకాని అందరి ముందు ఎక్స్పోజ్ చేస్తానంటే అవతలి వ్యక్తిలో విలన్ని చూడాల్సి వస్తుంది. ప్లీజ్, మా ఆయన ఎక్కడున్నారు? ఆయన ఏం చేసావు? సస్పెన్స్. అమ్మ సీత, అదేంటమ్మా కాలేజీకి ఆటోలో వెళ్తానన్నావంట? ఏం లేదు మావయ్య, నేను కొద్ది రోజులు కాలేజ్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఇంట్లోనే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది, కాలేజ్ అయితే నీకు బాగుంటుందమ్మా. అలా ఏం లేదు మావయ్య, కాలేజ్లో కంటే ఇంట్లోనే ఎక్కువ టైం ఉంటుంది. అలాగే అత్తయ్యకి కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. ఏమోనమ్మా, నీ ఇష్టం. బైక్లో నాతో రావడం ఇష్టం లేక ఏకంగా కాలేజే మానేసావా? అయినా బైక్దే ఉంది, నీ బెడ్రూమ్లోకే రాగలిగా. నువ్వు నా బెడ్రూమ్లోకి రాగలవేమో కానీ నా గుండెల్లోకి రాలేవు. ఓ, నాకు అడిగి తీసుకోవడం తెలియదు సీత, కోరుకుంది లాక్కోవడమే తెలుసు. కానీ మొదటిసారి అడుగుతున్నా, ఒప్పుకో. రామాయణంలో రావణుడికే తప్పలేదు, అలాంటిది నువ్వెంత? పరాయి స్త్రీని ఆశించిన ఎవరికైనా చివరికి కుక్క చావే. ఓ, కాకపోతే చిన్న చేంజ్ సీత. ఆ రామాయణంలో సీత కోసం రాముడు వచ్చాడు, కానీ మన ఈ ప్రేమాయణంలో సీత కోసం రావణాసురుడే వచ్చాడు. అంటే నీ రామాయణం ప్రకారం నువ్వు సీత, నేను రావణాసురుణ్ణి, మరి వాడు రాముడా? ఇంకోసారి నన్ను విలన్తో కంపేర్ చేసావనుకో, నువ్వు అనుకుంటున్న ఈ రావణాసుడికి కోపం వచ్చి నా దగ్గరున్న నీ రాముణ్ణి ఫినిష్ చేసేస్తాడు. నేను హీరోని సీత, అలాంటిది నువ్వు నన్ను విలన్ని చేస్తానంటావేంటి? నువ్వంటే నాకు పిచ్చి సీత, నువ్వు ఇలా అంటుంటే ఇట్స్ హర్టింగ్. ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవాలనుకుంటున్నావు? నీకు సిగ్గులేదా? లేదు, సిగ్గు లేదు. సిగ్గు అనేది అమ్మాయిలకు అందం సీత, అబ్బాయిలకు కాదు. అయినా నాకేం తక్కువ సీత, వాడు నేను ఒకేలా ఉంటాం. వాడికంటే నేనే నిన్ను బాగా చూసుకోగలను, అర్థం చేసుకో సీత. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నంత మాత్రాన గుంట నక్క ఎప్పటికీ పెద్ద పులి కాలేదు. వాడు పులి, నేను గుంట నక్క. నీ కంపారిజన్స్ చాలా చండాలంగా ఉన్నాయి సీత. అయినా పర్లేదు, క్షమించేస్తున్నాను. నా పేషెన్స్ని పరీక్షించకు సీత.
ఎందుకంటే నీకు వేరే ఆప్షన్ లేదు. అక్కడ రాముడు సేఫ్గా ఉండాలంటే ఇక్కడ సీత నాతో కాంప్రమైజ్ అవ్వక తప్పదు. ఆలోచించు. అమ్మా సీత, నీ బట్టలన్నీ తీసుకెళ్ళి రామ్ గదిలో పెట్టుకోమ్మా. ఎందుకు అత్తయ్య? పంతులు గారు చెప్పిన గడువు పూర్తయింది. ఇంకా మీరు దూరంగా ఉండాల్సిన పని లేదు. ఇప్పటికైనా నీకు అర్థమైందా సీత? కాలం కూడా నాకే కలిసి వస్తుందని. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ మన ఫస్ట్ నైట్ కోసం. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. నాకు కాలం కలిసి వస్తుంది, మరి కొడుకునిచ్చే బాధ్యత నీదే. నువ్వు ఎంత ఎగురుతావో ఎగురు. మదమెక్కి నువ్వు అహంకారంతో ఎంత ఎగిరినా చివరికి గెలుపు మాత్రం ధర్మం వైపే ఉంటుంది. ధర్మం, నిజాయితీ, మంచితనం ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి సీత. వర్కౌట్ అవ్వవు. ఇప్పుడంతా దౌర్జన్యం, దోపిడీ, దగ చేసేవాడిదే రాజ్యం. ఓ కోపమే చూపులతోని చంపేసేలా ఉన్నావు కదా సీత. నన్ను చూస్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా, కానీ ఏం చేస్తావు? ఛాన్స్ లేదు. నిన్ను చూస్తే జాలేస్తుంది సీత. నా గురించి ఇంట్లో చెప్పలేక, నీ రాముని నేనేం చేస్తానో తెలియక రోజు నరకం అనిపిస్తున్నావు కదా. అందుకే నా మాట విని సీత, నాతో అడ్జస్ట్ అయిపో. ఏ బాధ ఉండదు, హ్యాపీగా ఉందాం. అది నా గొంతులో ప్రాణం ఉండంగా జరగదు. కావాలంటే నన్ను చంపి నా శవంతో కాపురం చేసుకో. శవంతో కాపురం చేయడానికి నేనేమి నీ శరీరాన్ని కోరుకోవడం లేదు సీత. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అమ్మాయిల మనసు ఏంటో తెలుసుకోకుండా ఇలా బలవంతంగా లొంగ తీసుకోవాలనుకోవడం ప్రేమ? ఏంటో సీత, నువ్వేం చేసినా అస్సలు కోపం రావట్లేదు. చాలా ట్రై చేస్తున్నాను సీత నిన్ను ఒప్పించి ప్రేమగా నీకు దగ్గర అవ్వాలని. కానీ నీకు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. నీకు ప్రేమ ఉన్నా లేకున్నా నువ్వు నాకు దగ్గర అవ్వాల్సిందే. రెడీగా ఉండు సీత. చాలా ట్రై చేస్తున్నాను సీత నిన్ను ఒప్పించి ప్రేమగా నీకు దగ్గర అవ్వాలని. కానీ నీకు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. నీకు ప్రేమ ఉన్నా లేకున్నా నువ్వు నాకు దగ్గర అవ్వాల్సిందే. రెడీగా ఉండు సీత. కానీ ఒక అమ్మాయి కరెక్ట్గా ఉంటే ఒక అబ్బాయి ఎంత ట్రై చేసినా, ఎన్ని విధాలుగా లొంగ తీసుకోవాలని చూసినా ఆ అమ్మాయి చిటికన వెళ్ళి గోరును టచ్ చేయలేరు. ఓ
పాలతో ఎంట్రీ ఇస్తావు అనుకున్నా సీత, కానీ ఇలా ప్లెయిన్గా వస్తావు అనుకోలేదు. పర్లేదులే, నెక్స్ట్ టైం ప్రొఫెషనల్గా ప్లాన్ చేద్దాం. ఎన్ని రోజులు ఈ అవకాశం కోసం ఎదురు చూశాను సీత, ఇంకా ఒక్క క్షణం. నా పైన చేయి పడితే చంపేస్తాను. ఏంటి సీత కామెడీ చేస్తున్నావు? నువ్వు అలా చేయలేవు. పొడుస్తావా? దాపుడు. అవును, నేను అలా చేయలేను, కానీ నన్ను బలవంతం చేయాలని చూస్తే నా గొంతు నేనే కోసుకుంటా. హలో, ప్లీజ్, ఎవరు మీరు? వదలండి ప్లీజ్. ఏం రగ్గించుకుంటావు? అసలు ఎవరు మీరు? మీకేం కావాలి? నువ్వు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి కాదు నేను ఇక్కడ ఉంది. నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఈరోజు మీ వైఫ్తో మా వాడికి ఫస్ట్ నైట్. అసలు నువ్వు మావాడు ఒకలా ఉండడం ఏంటి? నిన్ను ఇక్కడ లాక్ చేసి మావాడు అక్కడ ఉండడం ఏంటి? పెళ్ళం అనేది ఎంజాయ్మెంట్ ఆడేది. ఐ ఆమ్ హ్యాపీ. ఓ, అయితే నువ్వు మధ్యలో చెంచాగాడు అన్నమాట. రే, చెంచా ఏంట్రా? వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. అర్థమైందిలే. ఎంజాయ్మెంట్ వాడిది, వాచ్మెన్ డ్యూటీ నీది. రే, ఎక్కువ మాట్లాడితే నెత్తి పగలగొడతా. పగలగొడతావా? పగలగొట్టరా నువ్వు నీ చెంచా ఫేస్. రే, నువ్వు ప్రాణాలతో ఉండడం మాకు అవసరం, అందుకే వదిలేస్తున్నా. ఏంటి సీత, మనసు మార్చుకున్నావా? మాట్లాడాలన్నావు. నా వల్ల కావట్లేదు. నా 2 చేతులది దండం పెడుతున్నా. రామ్ను వదిలేయి. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. ఏంటి సీత ఇది? నువ్వు ముందు బాగా కూర్చో. ముందు కూర్చో, చెప్తాను. ఎందుకు ఇలా చేస్తున్నావు సీత? ప్రేమించమంటుంటే ఇలా ప్రాధేయపడుతున్నావు. సరే, ఇప్పుడేంటి? రామ్ను వదిలేయాలి. సరే, వదిలేస్తాను.
కాకపోతే నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి. ఏం చేయాలి? ఒక్క నైట్, జస్ట్ ఒక్క నైట్ నాతో పడుకో. పర్లేదులే సీత, నువ్వు కొట్టావనే బాధ కంటే నీ చేతితో టచ్ చేసావన్న ఫీలే చాలా హాయిగా ఉంది. నిన్ను బలవంతంగా అనుభవించాలనుకుంటే నాకు చిటికలో పని సీత. కానీ నాకు అలా వద్దు. నీ అంతట నువ్వే నా దగ్గరికి రావాలి. అసలు నీకు వేరే ఆప్షన్ లేకుండా చేసేస్తా సీత. ఏడవక సీత, గ్లామర్ తగ్గిపోద్ది. నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. నీకు గుడ్ న్యూస్ సీత. నీ రామ్ తప్పించుకున్నాడు. వావ్, తప్పించుకున్నాడనగానే మొహం వెలిగిపోతుంది. నీకు బ్యాడ్ న్యూస్ చెప్పనా? వాడు నా ప్లేస్ నుంచి తప్పించుకోవచ్చు, నా చేతుల నుంచి తప్పించుకోలేడు. వాడిని ఎన్ని రోజులు ప్రాణాలతో ఉంచిందే నువ్వు నా కంట్రోల్లో ఉంటావని. అలాంటిది ఇప్పుడు వాడు తప్పించుకొని నా రిమోట్ వాడి చేతుల్లోకి వెళ్తే నేను ఊరుకుంటానా? వాడిని చంపడం నా ఉద్దేశం కాదు సీత. కానీ నువ్వు నాకు దూరం అవుతా అనిపిస్తే నేను ఎంత దూరం వెళ్ళడానికైనా వెనకాడను. తీసుకో. ఈరోజు మా ఇద్దరిలో ఎవడో ఒక్కడే తిరిగి వస్తాడు సీత. వచ్చిన వాడి మెడలో ఇది వేయడానికి రెడీగా ఉండు. ఖచ్చితంగా నా రామే వస్తాడు. ఓ, వాట్ ఏ కాన్ఫిడెన్స్. ఇది నా పైన ఉన్న నమ్మకం కాదు, మా ప్రేమ పైన ఉన్న నమ్మకం. చెప్పానుగా, చివరికి విజయం ధర్మం వైపే ఉంటుందని. ఆల్ ద బెస్ట్.
రామాయణంలో రావణుడికే తప్పలేదు, అలాంటిది నువ్వెంత? పరాయి స్త్రీని ఆశించిన ఎవరికైనా చివరికి కుక్క చావే. జీవితం అనేది సాఫీగా సాగిపోదు, ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. వాడెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం కంటే సీతతో హ్యాపీగా ఉండడమే నాకు మంచిదనిపించింది.